టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమా రంగంలో వరుస విజయాలతో దూసుకువెళ్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కుబేరా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు. రీసెంట్ గా నాగార్జున మరో రీమేక్ పై ఫోకస్ చేశారు. నాగార్జున ఇటీవల ధనుష్తో కలిసి నటించిన కుబేరా సినిమా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్ల కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది. శేఖర్ కముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున పోషించిన గ్రే షేడ్ క్యారెక్టర్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆగస్టు 14న విడుదల కానున్న కూలీలో విలన్ గా నాగార్జున కనిపించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో నాగార్జున పాత్ర కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున తాజాగా తమిళ హిట్ చిత్రం అయోధ్య రీమేక్ పై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అయోధ్య నేపథ్యంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని, ఆయనే హీరోగా నటిస్తారా లేక నిర్మాణంలోనే పాల్గొంటారా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నివసించే బలరాం తన భార్య జానకి, కూతురు శివానితో కలిసి తీర్థయాత్ర కోసం తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో జానకి, శివాని గాయపడతారు. చికిత్స సమయంలో జానకి మరణిస్తుంది. దీంతో ఆమె మృతదేహాన్ని అయోధ్యకు తీసుకువెళ్లాలని బలరాం నిర్ణయించుకుంటాడు. కానీ ఊహించని సమస్యలు అతన్ని వెంటాడుతాయి. ఈ సమయంలో అబ్దుల్ మాలిక్ అనే వ్యక్తి సాయంతో బలరాం తన భార్య మృతదేహాన్ని అయోధ్యకు ఎలా తీసుకువెళ్లాడనేదే ఈ సినిమా కథ. మానవీయ విలువలు, భావోద్వేగాలతో కూడిన ఈ కథ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా కోసం తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్తో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే అయోధ్య రీమేక్తో నాగార్జున తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఆయన నటిస్తే బలరాం పాత్రలో నాగార్జున ఎలాంటి మాయాజాలం చేస్తారనేది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.